కూడా అన్నామైనా ఇదే 46 జీవోల్లోనే నాకు ఉద్యోగం రావాలి, నేను ఇవాళ మీ నిరుద్యోగుల్ని ఎత్తుకొని పోలీసులు ఎత్తాలి, నేను ఆ స్థాయిలో ఉండాలి, నాకు అప్పుడు ఉద్యోగం వచ్చేదే. ఈ జీవోలు దొంగ జీవోలు తీసుకొచ్చి 46-29 ఈ జీవోలు తీసుకొచ్చి నా భవిష్యత్తు మొత్తం ఆగం చేసిర్రు. ఇలా నేను ఉన్నత కుటుంబంలో పుట్టలేదు, మారుమూల గ్రామంలో పుట్టిన, నాది సూర్యాపేట జిల్లా మడంపల్లి మండలం వీలనే తండ గ్రామం నాది. మా నాన్న సాధారణమైన కూలి పని చేస్తాడు, మేమిద్దరం అన్న తమ్ముళ్ళం. ఇలా నేను నాది డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. నేను ఇలా నాది ఒకటే గోల్, ఉద్యోగం కొట్టుడు, మా నాన్నని మంచిగా చూసుకోవాలి. నేను 100 రూపాయలు తిన్నాయం కాదు, మా నాన్నకి 10,000 రూపాయలు ఇవ్వాలని నా బాధ, ఒకటే బాధ. కానీ ఈ ప్రభుత్వం మొత్తం మోసం చేసుకున్న వస్తారు. నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలే, మీ అందరికి తెలుసు. నాకు నిజమైన నిరుద్యోగి అన్యాయం జరిగింది, మా అందరికీ అన్యాయం జరిగింది. ఇది వాస్తవమా కాదా అని మీ అందరికి అడుగుతున్నా, పోలీస్ అందరికీ అడుగుతున్నా, ఇది వాస్తవమా కాదా? ఇదే సీఎం ఏమన్నాడు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 లక్షలు ఉద్యోగాలు అన్నీ చెప్పి లాస్ట్కి ప్రతి మీటింగ్ లోనే 70,000 ఇచ్చిన, 80,000 ఇచ్చిన, 1,00,000 ఇచ్చిన. ఇప్పుడు ముఖ్యమంత్రికి సోయలేదా, మాకు సోయలేదా? ఒక్క నిమిషం ఆలోచించండి నిరుద్యోగులారా. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతో మంది స్టూడెంట్ కి ఉద్యోగాలు వచ్చినాయి, ఆయన ప్రభుత్వంలో ఎన్ని నోటిఫికేషన్ వచ్చినాయి, అది ఒక్కటి గమనించండి. ఇవాళ 2034 దాకా నేను సీఎం ఉన్న ఉద్యోగాలు చిన్నగా భర్తీ చేసుకుంటా పోతా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పిస్తా. నేను ఇవాళ బీకామ్ చదువుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోసమే ప్రిపేర్ అవుతున్నా, నాకు టెక్నికల్ ఫీల్డ్ రాదు. మరి నువ్వు ఎట్ట ఇస్తావు నాకు ప్రైవేట్ ఉద్యోగంలో నాకు ఎట్ట ఇస్తావు ఉద్యోగం అని అలా గట్టిగా ప్రశ్నిస్తున్నా. ఇదే గత ప్రభుత్వం కాడి నుంచి ఈ ప్రభుత్వం దాకా అందరూ కొట్లాడుతూనే ఉన్నారు. అందువల్ల అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే విషయం, మనం ఇదే ముఖ్యమంత్రి ప్రతి సభలోనే అన్ని ఉద్యోగాలు చిన్నగా భర్తీ చేస్తా, 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తాను? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది, ఇప్పుడు ఎప్పుడు భర్తీ చేస్తాను అని ప్రశ్నిస్తున్నా. అందువల్లగా నిరుద్యోగులు ఐక్యతమై మన తెలంగాణను నీళ్లు నియామకాలు, ఇవాళ నీళ్లు ఆంధ్రకే పోతున్నాయి, నిధులు కూడా ఆంధ్రకే పోతున్నాయి, నియామకాలు కూడా ఆంధ్రకే పోతున్నాయి. మరి తెలంగాణ బిడ్డగా ఉండి నాకేం వస్తున్నాయి? ఇలా మా నాన్నకి రైతు బంధు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం నోటిఫికేషన్ లేదు, మా నాన్నకి రైతు బంధు లేదు. మా నాన్న రోజు నాకు తిడుతుండు ఫోన్ చేసి, అరే కొడగా నాకు రైతు బంధు రాలేరా, నీకు ఉద్యోగం రాలే అని మా నాన్న రోజు అంటుండు. మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎలక్షన్ లోనే ప్రతి వార్డు మెంబర్ కి, ప్రతి సర్పంచ్ కి అన్నా నేను ఫోన్ చేసి, అన్నా మీరు రారే, మీరు కూడా మాతో పాటు ధర్నాకి కూర్చోరి, అప్పుడు అందరికి కలిసి న్యాయం జరిగింది అని సర్పంచ్ కి వార్డు మెంబర్ కి చెప్తే సర్పంచ్ అన్నారు ఒక మాట, అరే నిరుద్యోగులు మాకేం సంబంధం రా, నిరుద్యోగులకి మాకేం సంబంధం, ఇలా నిరుద్యోగులు ఓటేయకపోతే నువ్వేవరా, నిరుద్యోగులకు నాకేం సంబంధం అంట. నేను ఓటేసిన, నేను ఓటన్ని భారత రాజ్యాంగంలో నాకు ఓటు ఉంది, నేను ఓటేసిన. ఇలా నిరుద్యోగులు నాకేం సంబంధం అంటాను? నాకు కోపం ఏడంటే నేను చాలా ఉద్యోగం చేయాలన్నా, నా ఉద్యోగం రాలే, మా నాన్న రోజు కూలిపోతాడు. ఈ ప్రభుత్వం వల్లే నాకు అన్యాయం జరిగింది, తనలో ఉన్న సర్పంచ్ వార్డు మెంబర్లు మొత్తం కుంభకాయలు. సర్పంచ్ కాడ నుంచి సీఎం దాకా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం ఇలా నాకు దగ్గర 30 సంవత్సరాలు వస్తుంది. 30 సంవత్సరాలు వచ్చి రేపు 2028-29 నోటిఫికేషన్ వస్తే నేను ఎప్పుడు రన్నింగ్ కొట్టాలి? నాది ఏం పరిస్థితి? ఇంటికాడ నుంచి పైసలు ఎప్పుడు రావాలి? ఇదేంది మోసం, ఇదేంది వ్యవహారం? నా ప్రాణాలు పోయినాం కాదు నేను అంటున్నా. మా నాన్నకి 2 కొడుకులు, నా ప్రాణాలు పోయినాం కాదు.
ఇంతతోటి సభకు ధన్యవాదాలు చూస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మాది ఎవరికి భయపడే రకం కాదు. ఆల్రెడీ మొత్తం భయపడి ఇప్పుడు ఇంట్లో మమ్మల్ని వదిలేసిర్రు. అరే ఎన్ని సంవత్సరాలు రా, 6 సంవత్సరాలు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు. 6 సంవత్సరాలు మీ ఏజ్ వాళ్ళు అందరూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కానీ మాకు కార్లు అది ఇది గిఫ్ట్ ఇస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటిదా అని అందరు అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక అసలు తిందామంటే తిండి లేక లైబ్రరీలో 5 రూపాయల భోజనం చేసుకుంటా, సెంట్రల్ లైబ్రరీ కింద మన ఆడ చిక్కడపల్లి కాడ 5 రూపాయల మన ఏంటో ఫ్రీ టిఫిన్ తినుకుంటా, టెంపుల్లో తినుకుంటా. మనకి ఏం అవసరం? ఆడ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసి అయిపోతుంది కదా. జాబ్ క్యాలెండర్ ఉంటే 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి జాబ్ రాకుంటే ఏదో ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు మనం అందరం ఎట్లున్నదంటే ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం బ్రో, ప్రిపేర్ అయ్యి అలసిపోయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేటన్నా పోతే ఎన్ని సంవత్సరాలు ఖాళీ ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్తే జాబులు ఎడికెళ్ళేస్తే మనకు ఒకటి మీరే చెప్పండి అందరూ కలిసి, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నాను అంటే మరి నీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు వాళ్ళందరూ. మనం ఎక్స్పీరియన్స్ ఏం పెడతాం? రేవంత్ అన్న మాకు గ్యారంటీలు ఇచ్చిండు, అది అమలు వెళ్తారని చెప్పలేము కదా. మనకు అట్లా జాబులు రావు కదా. ఇట్లున్నది పరిస్థితి, మీ అందరూ తెలుసు ఏమైతుందో ఏమో కథ మొత్తం ఇక.